హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చక్కగా మురమురలాడే వడియాలండి. అవి కూడా ఏంటి అనుకుంటున్నారా? సగ్గుబియ్యం అలాగే క్యారెట్ నూపప్పుతో వడియాలు అయితే చేస్తున్నాను. చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఇష్టపడి తింటారనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఒక కప్ అయితే నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ అయితే ఉంటాయని చెప్పి చిన్న యూజ్ చేస్తున్నాను. ఆ కప్ వచ్చేసి నాకు ఒక ½ కేజీ కప్ అండి. దీంట్లోని అదే కప్పుతోని 2 కప్పులు వాటర్ అనేది వేసి చక్కగా నానబెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అన్ని కొలతల ప్రకారం చేసుకుంటే చక్కగా వస్తాయి అనమాట వడియాలు. అయితే పావు గంట సేపు ఇవి పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. అయితే అదే కప్పు కొలతతోని ఒక 5 కప్పులు అటుకులు అయితే తీసుకున్నానండి. ఇవి సన్న అటుకులు కాదండి, కొంచెం మందపాటి అటుకులు అయితే తీసుకుంటే వడియాలు చాలా బాగుంటాయి. 5 కప్పులు అటుకులు అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవి కూడా 1కి 2 సార్లు నీట్గా కడిగేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్ చూసారు కదండి, ఈ వాటర్ కూడా నేను వేస్ట్ చేయను. చక్కగా నేను గార్డెనింగ్ చేస్తాను కాబట్టి ఆ గార్డెన్కి వాడుకుంటాను అనమాట. ఏ వాటర్ కూడా మేము వేస్ట్ చేయము. ప్రతి వాటర్ స్టోర్ చేసుకొని చక్కగా మొక్కలకి అయితే వాడేస్తాం. అయితే 1కి 2 సార్లు కడిగిన తర్వాత చూసారా, వాటర్ కూడా చాలా తేటగా వచ్చింది. ఇవి గట్టిగా పిండేసి చక్కగా ఒక బేషన్లో అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అటుకులంతా పిండి గట్టిగా వేసుకున్న తర్వాత అదే కప్పుతోని 3 కప్పులు క్యారెట్ తురుమండి. సన్నగా తురిమిన క్యారెట్ అంతా 3 కప్పులు అయితే అదే అటుకుల్లో వేసి, దాంతో పాటు పెద్ద సైజులో ఉన్న మిరపకాయలు తీసుకొని ఒక 4, అలాగే 1 ఇంచు అల్లం ముక్క కూడా చక్కగా తొక్క తీసి కడిగి అది కూడా క్రష్ చేసుకోవాలన్నమాట. మీకు అంటే కచ్చాబచ్చా దంచుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అదే కప్పు కొలతతోని ఒక 1/2 కప్పు అన్నమాట నువ్వులు అయితే వేసుకుంటున్నాను. దీంతో పాటు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అయితే సాల్ట్ చూసుకొని వేసుకోండి, చాలా తక్కువగా వేసుకోవాలి సాల్ట్ అనేది. వడియాలు బాగా ఎండిన తర్వాత సాల్ట్ అనేది పైకి పేరుకుంటుంది కాబట్టి సాల్ట్ అనేది తగ్గించే వేసుకోండి. అదే కప్పు కొలతతోని ఒక ½ కప్పు కొత్తిమీర తురుము కూడా వేసేసుకున్నాను. ఈ లోపల మనకి పావు గంట అయిపోయింది కదా, చక్కగా సగ్గుబియ్యం అయితే నానిపోయింది. వేరే బాణీ తీసుకున్నాను, అది కూడా స్టీల్దే తీసుకున్నాను అనమాట. దాంట్లోని 3 కప్పులు వాటర్ అనేది పోసి, మనం ఆల్రెడీ 2 కప్పులతో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో పోసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మార్చుకుంటూ దీన్నైతే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలండి. సగ్గుబియ్యం అంతా ఉడికేటప్పటికి మనకి ఆ ట్రాన్స్పరెంట్ అనేది కనిపించేస్తుంది. అప్పటి వరకు మనం ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇదిగోండి, చక్కగా 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలన్నమాట. సగ్గుబియ్యం పేస్ట్ అంతా కూడా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము ఇవన్నీ ఉన్నాయి కదా, అటుకులు దాంట్లో వేసి చక్కగా మనం కలుపుకోవాలన్నమాట. ఎటువంటి వడియాలకైనా మనం సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే బైండింగ్ కోసం కంపల్సరీ సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అటుకులు మరీ మెదిపేయకుండా జాయిగా లైట్గా కలుపుకోవాలన్నమాట. అయిపోయిన ముద్దంతా కూడా ఇగోండి ఇలా వచ్చింది. నా దగ్గర ఉన్న గార్డెన్ టేబుల్స్ మీద అయితే నేను వడియాలు పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. ఈసారి క్లాత్ అయితే యూజ్ చేయలేదు. ఈ మార్బుల్ అంతా కూడా నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను ముందుగానే. దానికి చిన్న ఆయిల్ అనేది అప్లై చేసి ఆ టేబుల్ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాను ఆయిల్ అనేది. ఒకసారి మనం చెయ్యి తడుపుకుంటూ వీటిని ఇలాగా బాల్స్లా చేసుకొని చక్కగా వడియాలు అయితే పెట్టేసుకోవాలి. మనకు నచ్చిన షేప్ వడియాలు అయితే పెట్టుకోవచ్చు. అయితే నేను రౌండ్గా చేసుకున్న వడియాలు అయితే చాలా బాగుంటాయి కదా అని చెప్పి రౌండ్గా పెట్టుకుంటున్నాను. సో ఇదే విధంగా మనం మిగతా వడియాలన్నీ కూడా పెట్టేసుకుందాం. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, వడియాలన్నీ పెట్టేసుకున్నాం కదా. మధ్యాహ్నం వచ్చేసి నేనైతే వడియాలని తిప్పి పెట్టానండి. మళ్ళీని బాగా ఎండలు అయితే ఉన్నాయి కదా మనకి, ఇంక ఈ టైంలో వడియాలు పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పి పెట్టాను. చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక 2 సార్లు వీటిని మనం అటు ఇటుగా తిప్పుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అందుకే ఈసారి నేను ఇలాగా మార్బుల్ యూజ్ చేశానండి, క్లాత్ కాకుండా. ఇలా మందపాటు వడియాలు పెట్టుకుంటే మనకు చాలా బాగుంటాయి. ఎండిన తర్వాత కొంచెం పల్చగా అవుతాయి. అదే వేపుకున్న తర్వాత భలే ఉంటాయి అన్నమాట. మనం సగ్గుబియ్యం వడియాలు ఎలాగైతే చేసుకుంటామో అలా ఉంటాయి. నాకు ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం గట్టిపడినాయి అనమాట. అలాగే మరుసటి రోజు కూడా నేను పెట్టాను. ఇది 2nd డే అనమాట. అన్నీ కూడా మార్చి తిప్పుకుంటూ పెట్టుకుంటే మనకి చాలా రోజులు నిలువ ఉంటాయండి. అండ్ ఎక్కువగా ఉంటే ఆరిపోతాయి చక్కగాని. కాకపోయినా సరే మనం 2 డేస్ అనేది వీటిని ఎండలో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, 2nd డే ఈవినింగ్కి ఇలా చక్కగా బాగా ఎండిపోయింది అనమాట. గలగల్లా ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా నేను బేషన్కి ఎత్తేసుకున్నాను. ఇంకా స్టోర్ చేసుకుందాం అని చెప్పి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. చక్కనైన వడియాలు అయితే చూసారు కదండి, క్యారెట్ వడియాలు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వేరే సైజులా కనిపిస్తున్నాయి కదా. దానికి దీనికి తేడా ఏంటంటే, మనకి బాటిల్ మీద క్యాప్ ఉంటుంది కదా, దానికి చిన్నగా ఆయిల్ అప్లై చేసి దాంట్లో పెట్టిందనమాట మా భాగ్య. ఇవి పిల్లల ముచ్చట్లండి, పిల్లలు అయితే చేశారు, భాగ్య, దీపిక అని.
సో వాళ్ళకి అవి వేపుకుంటారని చెప్పి అవి అయితే వాళ్ళకి పక్కకు తీసి పెట్టేశాను. అయితే ఈ పెద్దవన్నీ కూడా నేను వేసినవి వేపు చూపిస్తాను, ఎలా ఉంటాయనేది టేస్ట్ చూద్దాం. చూస్తున్నారు కదండి, నూనె అయితే కాగింది కదా, చక్కగా వేయించుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. కరకరలాడే ఈ క్యారెట్ వడియాలు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుంటే 10 సార్లు చేసుకొని తినాలనిపించినట్టుగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.